పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానానికి శ్రీకారం చుట్టారు. పెనుమద్దం గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి గ్రామస్తులతో కలిసి స్వయంగా పనుల్లో పాల్గొన్నారు. కంకర, ఇసుక, సిమెంట్ను గమాలాలతో మోస్తూ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యమయ్యారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా మంత్రి నిమ్మల చేసిన శ్రమదానం గ్రామ ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. మంత్రి పిలుపుతో పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఐక్యతను నిదర్శనంగా నిలిచారు. నేను ఒక పిలిపిస్తే ఇవాళ పెద్ద ఎత్తున కదిలి వస్తూ ఉన్నారు. యువత అందరూ కూడా శ్మశాన వాటికలు బాగు చేసుకోవడానికి. గతంలో శ్మశాన వాటికలో అడుగు పెడితే ఇంటికెళ్ళి స్నానం చేయాలి, లేకపోతే ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, లేకపోతే పెళ్లి కుదిరింది, ఇట్లాంటి సెంటిమెంట్స్ తోటి అసలు శ్మశాన వాటికి అడుగు పెట్టినటువంటి పరిస్థితి. కానీ గత 2 సంవత్సరాలుగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా శ్మశాన వాటిక అంటే అది కూడా ఒక కైలాస వనం, శివుడు నివసించేటువంటి స్థలం, పూజ్య స్థలం అని చెప్పి ఈవేళ మహిళలు సైతం వచ్చి శ్రమదానంలో పాల్గొంటూ ఉన్నారు. ఈవేళ 300 మంది ఈవేళ ఈ పెనుమదం గ్రామానికి సంబంధించినటువంటి యువకులు, మహిళలు, పెద్దలు, సంఘ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క శ్రమదానంలో పాల్గొని ఇంత ముమ్మరంగా ఈ యొక్క శ్మశాన వాటిక అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ప్రజల్లో ఆ రకంగా మనం చైతన్యం కల్పించాం. అదేవిధంగా ఇంకా నియోజకవర్గంలో ఇంకా శ్మశాన వాటికలు 1 by 1 క్లియర్ చేస్తూ ఉన్నాం. దయవుంచి దాతలు, ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా, ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆకరణ వచ్చేది ఇక్కడికే. మనం పుట్టినప్పుడు మన మొదటి స్నానం మనకెవరికి. నెల్లూరు జిల్లా